మీరు అబ్రహాము సంతానం అంటున్నారు, అబ్రహాం పుట్టుక మునిపే నేనున్నాను అన్నాడు. అది ఎక్కలేని బాధ కలిగించింది. అది నీకు కనీసం 30 ఏళ్ళు కూడా లేవు, అబ్రహాము కంటే ముందున్నావా, మోషే కంటే ముందున్నావా అని వారు భౌతిక సంబంధంగా ఆయన గురించి ఆలోచన చేస్తున్నారు. కానీ ఆయన ఎవరో, సృష్టికి కారణభూతుడు ఎవరో, సృష్టించేటప్పుడు ఉన్నవారెవరో, ప్రధాన శిల్పిగా దేవుని దగ్గర ఉండి సంతోషించిన వారెవరో వారు గ్రహించలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారు మనోనేత్రాలు గురుడితనంతో నింపబడి ఉన్నాయి కనుక వారు ఏమాత్రం కూడా దాన్ని గమనించలేకపోతుంటున్నారు. మామూలుగా ధర్మశాస్త్రం అంటున్నారు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగువాడిని ఆశించకూడదు, పొరుగువాని మీద ఏది అవి చూస్తూ ఉన్నారే కానీ అందులో ఉన్నటువంటి భావార్థాలు, లేకపోతే దేవుడు ఎందుకు చెప్పాడు, దేవుడు ఎందుకు నడవమన్నాడు, దీని యొక్క ఆత్మతో సత్యముతో అనుసరించి నడవాలన్న విధానం లేదు. అంతరంగంలో దేవునికి స్థానం లేని రీతిగా జీవిస్తూ ఉన్నటువంటి వారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు వారందరినీ కూడా వాక్యముతో వారిని సంస్కరించాడు, వాక్యముతో వారిని హెచ్చరించాడు, వాక్యముతో వారికి అనేక విషయాలు తెలియపరిచారు. అయినను వారు విశ్వసించలేదు, నమ్మలేదు. అయినను సరే, కృప కలిగిన దేవుడు ఈ అంత్య దినాల్లో ఉన్న నీకు, నాకు, మనకి ప్రభువుని నమ్ముకునే భాగ్యాన్ని ఇచ్చాడు, విశ్వసించే భాగ్యం ఇచ్చాడు. చూచి నమ్ముట కంటే చూడక నమ్మిన వారు అని చెప్పబడినటువంటి ఆ చూడక నమ్మిన వారిలో నేను, నీవు, మనము ఉండడం కూడా గొప్ప ధన్యత, కృప, ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రాలు.